పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మాట్ అన్నమాట. ఇంగ్లీష్ ఎస్సేకి గాని, ప్రోజ్‌కి గాని, పోమ్‌కి గాని ఫస్ట్ టైటిల్ రాయాలి. తర్వాత ఆథర్ నేమ్ రాయాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానోటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానోటేషన్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగే నేను మీ ఇంటర్మీడియేట్ యానోటేషన్స్ తయారు చేశాను. సో, ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానోటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియేట్‌లో ప్రతి లెసన్‌కి 4 యానోటేషన్స్ ఉంటాయి. ది ల్యాంబ్ అండ్ ది టైగర్ యానోటేషన్స్ పోయిట్ నుంచి ఫస్ట్ యానోటేషన్. హి ఈస్ కాల్డ్ బై దై నేమ్ ఫర్ హి కాల్స్ హిమ్సెల్ఫ్ ఎ ల్యాంబ్. ఓకే. ఈ లైన్ ఏం చెప్తుంది అంటే గొర్రె దేవుని పేరుతో పిలువబడింది. గొర్రె తనను గొర్రె అని పిలుస్తుంది. అంటే దేనికి రిప్రజెంట్? శాంతి మళ్ళీ పవిత్రతను చూపిస్తుంది. ఇది గొర్రెను క్రీస్తుతో కూడా మిక్స్ అవుతుందన్నమాట. దైవ ప్రేమ మరియు మంచితనాన్ని సూచిస్తుంది. గొర్రె శాంతి మళ్ళీ పవిత్రతను చూపిస్తుంది. యేసు ప్రభు అండ్ దేవుని ప్రేమను కూడా ఈ గొర్రెలో మిక్స్ చేసి మనకి చూపిస్తున్నారు. ఈ యొక్క విలియం బ్లేక్ గారు ఈ యొక్క పోయిన ద్వారా. తై అంటే ఏంటి? ఇక్కడ టీహెచ్వై అంటే నువ్వు అని, యువర్. ఓకేనమ్మా, డన్. అది క్వశ్చన్కి అర్థం. ఇది ఎందులో ఇచ్చాడమ్మా? టైటిల్ ది ల్యాంబ్. ఆథర్ ఎవరమ్మా? విలియం బ్లేక్. రెఫరెన్స్: దిస్ లైన్ is taken from the lamb written by William Blake. This line connects the natural innocence of the lamb and spiritual purity and divine love. లైన్ బ్లేక్ రాసిన ది ల్యాంబ్ నుండి తీసుకున్నారనమాట. ఇది గొర్రె యొక్క సహజ సున్నితమైన వస్తువుగా, సున్నితమైన థింగ్‌గా మనకు చూపిస్తుంది. మరియు దేవుని యొక్క పవిత్రత మరియు దేవుని యొక్క ప్రేమను కూడా ఇందులో కలుపుతుంది. కాంటెక్స్ట్ అంటే ఏంటి? ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో చెప్పేదే కాంటెక్స్ట్. ది స్పీకర్ ఏ చైల్డ్ అడ్రెసెస్ ఏ ల్యాంబ్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్స్ డివైన్ ఆరిజిన్. చిన్న పిల్లవాడు అనమాట. అతను గొర్రెను చూస్తూ మాట్లాడుతున్నాడు. అతను ఏమని చెప్తున్నాడు? గొర్రెను చూస్తూ పిల్లవాడు గొర్రెతో మాట్లాడి అది దేవుని సృష్టి పవిత్రం మరియు ఇన్నోసెంట్ అని చెప్తున్నాడు. ది రిఫరెన్స్ టు క్రీస్ట్ యాజ్ ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ Christian theology connects the gentle animal to Jesus, symbolizing innocence, sacrifice and divine love. దీనికి అర్థం ఏంటమ్మా? క్రైస్తవ ధర్మంలో క్రిస్టియన్ థియాలజీ అంటారు. దేవుని గొర్రె అని పిలువబడతాడు. సో ఈ పోయంలో గొర్రె చాలా సున్నితమైనది, చాలా ఇన్నోసెంట్ అని చెప్పడం. బ్లేక్ గొర్రెను యేసు ప్రభుతో సూచిస్తున్నాడు. ఇది చాలా ఇన్నోసెంట్ దైవ ప్రేమను చూపిస్తుంది. ఇన్నోసెంట్ అండ్ దైవ ప్రేమను చూపిస్తుంది ఈ యొక్క ల్యాంబ్ గొర్రె యేసును సూచిస్తుంది. ఇది పవిత్రతను, మంచితనను మరియు దేవుడి ప్రేమను చూపిస్తుంది. ఓకేనమ్మా, అది కాంటెక్స్ట్. ఎక్స్ప్లనేషన్: దిస్ లైన్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ద ల్యాంబ్స్ నేమ్ రిఫ్లెక్ట్స్ ఇట్స్ జెంటిల్ ఇన్నోసెంట్ నేచర్. లైన్ ఏం చెప్తుందంటే గొర్రె పేరు దాని సున్నితమైన మరియు ఇన్నోసెంట్ స్వభావాన్ని చూపిస్తుంది. గొర్రె అంటే చాలా సాఫ్ట్ గా, దయగల మరియు పవిత్రంగా అని. ఇది గొర్రె మంచితనం మరియు దేవుని ప్రేమతో కలుపుతుంది. గొర్రె చాలా సున్నితమైనది, నిరపరాధం అండ్ మరియు దేవుని దయను చూపిస్తుంది. అది దీనికి అర్థం. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? ఇందులో వొకాబులరీ. ల్యాంబ్ అంటే మీకు ఎలాగో తెలుసు. ల్యాంబ్ అంటే ఏంటి? యంగ్ షీప్ అని అర్థం. ఓకేనమ్మా. రిఫ్లెక్ట్స్ అంటే ఏంటి? చూపించడం. జెంటిల్ అంటే ఏంటి? చాలా సాఫ్ట్ అని అంటారు. ఇన్నోసెంట్ అంటే ఏంటి? చాలా ప్యూర్ అని. ఓకేనమ్మా. నేచర్ అంటే ఏంటి? క్యారెక్టర్ అని అర్థం. ది లైన్ హైలైట్స్ ది సింబాలిక్ లింక్ బిట్వీన్ ది ల్యాంబ్ అండ్ క్రీస్ట్, ఎంపసైజింగ్ ఇన్నోసెన్స్, ప్యూరిటీ అండ్ డివైన్ గైడెన్స్. అంటే ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ లైన్ చూపిస్తుంది గొర్రె చాలా ఇన్నోసెంట్, పవిత్రత మరియు దేవుని యొక్క గైడెన్స్ లో అది ఉంటది. ఇది చాలా సున్నితమైన జంతువు, దైవ ప్రేమ మరియు కాపాడే శక్తిని కలుపుతుంది. గొర్రె చాలా ఇన్నోసెంట్, పవిత్రత మరియు దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది. ఓకేనమ్మా. ఈ ట్రైన్ ఫోర్సెస్ ది పోయమ్స్ థీమ్ ఆఫ్ జెంటిల్ స్పిరిచువాలిటీ అండ్ ఫెయిత్. ఈ లైన్ ఏం చెప్తుంది? ఈ యొక్క పోయం మనకి దయ, పవిత్రత మరియు దేవునిపై విశ్వాసాన్ని నేర్పుతుంది. ఓకేనమ్మా, అది దీనికి అర్థం. రెయిన్ ఫోర్స్ అంటే ఏదైనా బలపరచడం అన్నమాట. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? దేవునికి సంబంధించింది. కన్క్లూజన్: దీస్ లైన్స్ encapsulate the poem's theme of divine innocence, showing that the creature is intimately connected to his creation. అంటే దీనికి అర్థం, ఈ లైన్ పోయిట్ యొక్క ప్రధాన భావాన్ని చూపిస్తుంది. దేవుని పట్ల దేవుని యొక్క సున్నితమైన దయగల సృష్టిని చూపిస్తుంది ల్యాంబ్ని బట్టి. సో కవి ఏం చెప్తున్నాడంటే దేవుడు తన సృష్టిలో చాలా
దగ్గరగా సంబంధం కలిగిన వాడు, చాలా మధురమైన వాడు, చాలా సున్నితమైన వాడు అని చెప్తున్నారు. సో కవి ఏం చెప్తున్నాడంటే దేవుడు చాలా పవిత్రమైన వాడు, ఇన్నోసెంట్, ఇన్నోసెంట్ అని చెప్తున్నాడు. ఓకేనమ్మా. అది ఇందులో హార్డ్ వర్డ్ ఇన్కాప్సులేట్ అంటే ఏం తెలుసమ్మా, ఏదైనా పూర్తిగా చూపించడం, పూర్తిగా కవర్ చేయడం అన్నమాట. సో నెక్స్ట్, డివైన్ అంటే దేవునికి సంబంధించింది, ఇన్నోసెన్స్ అంటే చాలా ప్యూర్, స్వచ్ఛమైన అని. ఓకేనమ్మా. నెక్స్ట్, బ్లేక్ ప్రెజెంట్స్ ఏ కంఫర్టింగ్ విజన్ ఆఫ్ ఏ లవింగ్ గాడ్ హూ షేర్స్ ఏ నేమ్ అండ్ నేచర్ విత్ ద జెంట్లెస్ట్ ఆఫ్ బీయింగ్స్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, బ్లేక్ దయగల మరియు ప్రేమగల దేవుణ్ణి మనకి చూపించాడు. దేవుడు తన సృష్టిలో దగ్ ఆ, దగ్గరగా ఉండి సున్నితమైన లక్షణాలు కలిగి ఉంటాడు గొర్రెలా అని చెప్తున్నాడు. సో ఇది దేవుని ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు బ్లేక్. సో దేవుడు ప్రేమ గలవాడు, సున్నితమైన వాడు మరియు గొర్రెలాగా చాలా మంచి ఇన్నోసెంట్ అని చెప్తున్నారు ఈ యొక్క యానిటేషన్ ద్వారా పోయిట్ మనకి. జెంట్లెస్ట్, జెంట్లెస్ట్ అంటే ఏంటి, మోర్ సాఫ్ట్ అన్నమాట, చాలా సాఫ్ట్ అని అంటారు జెంట్లెస్ట్ అంటే. కంఫర్టింగ్ అంటే ఏంటి, మేక్స్ యూ ఫీల్ సేఫ్. ఇదమ్మా హార్డ్ వర్డ్స్. ఇదమ్మా హీ ఈస్ కాల్డ్ బై తై నేమ్ ఫర్ హీ కాల్స్ హిమ్సెల్ఫ్ ఎ ల్యాంబ్ అనే క్వశ్చన్ కి యానిటేషన్ ఇస్తే ఇలా రాయాలి: టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. సో ఇలా రాస్తే ఫుల్ మార్క్స్ మీ చేతులు ఉన్నట్టే. థ్యాంక్ యూ.